హలో అండి, అందరికి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్రంలో చూసేసరికి అయితే చాలామందికి అయితే రైతులకైతే 1 ఎకరం వరకు అయితే రైతు బంధు అమౌంట్ అనేది ఖాతాలను అయితే పడడం అయితే లేదు, ఇంకనైతే పడలేదు. సో 5,000 రూపాయలు అనేది ఎకరం లోపు ఉన్న వారికి ఎకరం వరకు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఎప్పటి వరకు అయితే వారికైతే జమ అవుతుంది, జమ కావాలంటే ఏం చేయాలో చెప్తాను. ఇంకా ఎన్ని ఎకరాలు ఎకరం పైన ఉన్నవారు కూడా ఎలా చేయాలో, ఎలా జమ కావాలనేది పూర్తి అప్డేట్ వివరాలు అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఖచ్చితంగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను అయితే ఆన్లో పెట్టుకోండి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ రూపం ద్వారానైతే మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికి చూసినట్టయితే ఇప్పటివరకైతే చాలామంది అకౌంట్లను అయితే 10% అయితే మనకైతే 7% రైతులకైతే డబ్బు అనేది పడిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికి అయితే యాసంగి రైతు బంధుకు సంబంధించిన 1 ఎకరం లోపు వారికైతే ఇంకనైతే పడలేదు అమౌంట్. 5 ఎకరాల వాళ్ళకైతే 5 ఎకరాల నుంచి 1 ఎకరం లోపు అయితే అమౌంట్ అనేది ఇంకనైతే పడడం అయితే జరగలేదు. సో వారికైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్య ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో అధికారులకు అయితే చెప్పడం అయితే జరిగింది. వారి ఖాతాలను అయితే ఎవరైతే ఎకరం లోపు మరియు 5 ఎకరాల లోపు ఉన్నారో వారికైతే అమౌంట్ అనేది రానున్న 3-4 రోజులలోనైతే సంక్రాంతి కానుకగానైతే వారికైతే రైతు బంధు అమౌంట్ అనేది రైతు భరోసా కింది మార్చి అయితే ఇవ్వడానికైతే ఛాన్స్ ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎకరం మీద ఉన్న వారికి లోపు వారికి కూడా అమౌంట్ అనేది 3 రోజులలోనైతే బ్యాంకులో చెందనుంది. థ్యాంక్ యూ గైస్.